హాయ్ అండి, బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా శిక్షా సప్తాహలో భాగంగా డే 5లో స్కిల్లింగ్ డే టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తానండి. ఇవి దాదాపుగా 14 రకాలుగా నేను ఇక్కడ ప్రొసీడింగ్స్ ప్రకారం చెప్తున్నాను. వాటిలో ముఖ్యంగా మన పాఠశాలకు సంబంధించి వారి పిల్లల స్థాయికి తగ్గట్టు వాటిలో మనకి ఇష్టమైన వాటిని ఎన్నుకోవచ్చు. దాదాపుగా అన్నీ చేయాలని కాదు, వీలైనన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా హై స్కూల్ 6th to 10th క్లాస్ పిల్లలైతే చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మిగతా చిన్న పిల్లలకు కూడా కావాల్సినటువంటి యాక్టివిటీస్ కూడా తెలియజేయడం జరిగింది. మీరు చివరి వరకు చూడండి, ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్. దీనిలో కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుస్తాయండి. దీనిలో యాక్టివిటీ ఏంటంటే రోల్ ప్లేస్ చేయించవచ్చు. మరి ఎట్లాంటి రోల్ ప్లే? కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్. ఏదైనా మన స్కూల్లోనే తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎలా వాళ్ళు కస్టమర్కి అమ్ముతారనేటువంటిది అట్లాంటి ఒక రోల్ ప్లే కానీ యాక్టివిటీ చేయించవచ్చు. లేదా హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్ అండ్ క్లోజింగ్ సేల్స్. ఒకవేళ హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్ అంటే కస్టమర్ అబ్జెక్షన్ చెప్పినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేటువంటి టెక్నిక్స్. క్లోజింగ్ సేల్స్, మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సేల్ కాకపోయినప్పుడు క్లోజింగ్ సేల్స్ అని పెడుతూ ఎలా వాటిని సేల్ చేయాలనేటువంటిది ఒక యాక్టివిటీ చేయించవచ్చు. లేదా టార్గెట్ ఆడియన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ఈ వస్తువు, ఈ ప్రోడక్ట్ని మనం సేల్ చేయడానికి ఎవరు టార్గెట్, ఏ ఏజ్ వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు అనేటువంటిది తెలియజేసే విధంగా ఒకటి. లేదా మార్కెట్ రీసెర్చ్, ఆ ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలంటే దాని గురించి తెలుసుకోవడం, ఎక్కడైతే సేల్ చేయబడుతుంది అనేది తెలుసుకోవడం కోసం రీసెర్చ్ మాదిరి రోల్ ప్లేస్ కూడా చేయించవచ్చు. నెక్స్ట్ మాక్ మార్కెటింగ్ కంపెనీ డెవలప్మెంట్. ఇక్కడ మాక్ మార్కెటింగ్ కంపెనీ అంటే ఏదైనా వస్తువుని అదే అమ్మడం కోసం మాక్ మార్కెటింగ్ సిస్టమ్ని ఇట్లా చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద స్కూల్స్లో అంటే ఎక్కువ మందికి వొకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉండింటారు, వారి హెల్ప్ తీసుకొని కూడా ఇది చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి కల్చరల్ అండ్ హిస్టారికల్ అవేర్నెస్. దీనిలో ముఖ్యంగా మనం ఏం చేయొచ్చు అంటే అన్ని రకాల పాఠశాల పిల్లలు ఇది చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. హిస్టారికల్ అవేర్నెస్ అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ స్కిల్స్ వస్తాయి ఇది చేయడం వల్ల. ఏంటి యాక్టివిటీ అంటే విజిట్ టు హిస్టారికల్ ప్లేసెస్. ఈ హిస్టారికల్ ప్లేసెస్ వెళ్ళడం వల్ల ఆ లోకల్గా ఉన్నటువంటి అంటే ఆ లోకల్ ఉన్నటువంటి కల్చర్కి, ఆ హిస్టారికల్ ప్లేస్కి ఉన్నటువంటి ఏం లింక్ ఉంది, ఆ నాలెడ్జ్ ఏముంది, అక్కడ హిస్టారియన్స్ గురించి అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ద్వారా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చెప్పచ్చు అనమాట. అంటే స్టోరీస్ ద్వారా, లేదా ఆర్కిటెక్చర్ ఫ్యూచర్స్ ద్వారా, హిస్టారికల్ కాంటెక్స్ట్ ద్వారా, లేదా క్యారెక్టర్స్ అసోసియేషన్, ఆ ప్లేస్కి ఏ క్యారెక్టర్ అంటే ఎపిక్ క్యారెక్టర్స్ కావచ్చు, ఏవైనా కానీ అసోసియేషన్ ఏవై అనేటువంటివి, ఇలాంటివన్నీ కూడా తెలియజేయడానికి చూడొచ్చు అనమాట. వీటిలో ముఖ్యంగా హిస్టారికల్ ప్లేసెస్ యాక్టివిటీని కూడా ఇప్పుడు చెప్పినట్టు చేయొచ్చు. లేదా ఇంకా స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ దేర్ స్కూల్ మ్యూజియం ఇన్ ద స్కూల్ మ్యూజియంనే తయారు చేయొచ్చు. దాంట్లో ఆర్ట్ ఎఫెక్ట్స్ అండ్ హిస్టారికల్ ఐటమ్స్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. ఏమిటిపైన రాక్స్ పైన, టేబుల్స్ పైన, ర్యాక్స్ పైన, టేబుల్స్ పైన డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ ఏవైనా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కళాఖండాలు, హిస్టారికల్ ఐటమ్స్ ఏమైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తీసుకొచ్చి టేబుల్లో డిస్ప్లే చేస్తూ, ర్యాక్స్లో డిస్ప్లే చేస్తూ చూపించచ్చు. ఈ యాక్టివిటీ కూడా చేయొచ్చు. ఇంకా ఏంటంటే లోకల్ హిస్టారికల్ ఫిగర్స్, స్టాచ్యూస్ అండ్ మోనుమెంట్స్. లోకల్గా ఆ ప్రాంతంలో ఫేమస్ అయినటువంటి స్టాచ్యూస్ అక్కడ ఉంటాయి, వాటి గురించి కానీ మోనుమెంట్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటాయి, వాటిని విజిట్ చేస్తూ వాటి గురించి చెప్పడం ఇది కూడా చేయొచ్చు. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా చేయడానికి అవకాశం ఉంది. ఈ యాక్టివిటీ అయినా చేయొచ్చు. నెక్స్ట్ లర్నింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ అగ్రికల్చర్. దీనిలో స్కిల్స్ ఏమంటే ఎకలాజికల్ అవేర్నెస్, ఎక్స్ప్లోరేషన్, క్రియేటివిటీ వస్తుంది. ఎకలాజికల్ అవేర్నెస్ కల్పించడం కోసం మనం ఏం చేస్తామంటే విజిట్ టు ఆర్గానిక్ ఫార్మ్స్, హార్టికల్చర్ నర్సరీస్కి వెళ్ళడం, అగ్రి మార్కెట్స్కి వెళ్ళడం, డైరీ ఫార్మ్స్కి వెళ్ళడం, అనిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళడం, కోఆపరేటివ్స్కి వెళ్ళడం, పార్క్స్, ఫారెస్ట్స్, పాండ్స్, గార్డెన్స్, చిన్న చిన్న చెరువులు ఉన్నాయనుకో చెరువుల దగ్గరికి ఇట్లా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థుల యొక్క సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ తీసుకొని వెళ్తూ వాటిని చూపిస్తూ ఎకలాజికల్ అవేర్నెస్ కల్పిస్తూ చేయడం అనేది ఇక్కడ విధానం అండి. దాని ద్వారా విద్యార్థులకి ఏమవుతుందంటే అగ్రికల్చర్లో కూడా జాబ్స్ ఉన్నాయనేటువంటిది కూడా అవగాహన కల్పించవచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా కోఆపరేటివ్ మేనేజర్స్ కావచ్చు, అగ్రికల్చర్ అవుట్ రీచ్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ కూడా తెలుసుకుంటారు. ఇలాంటివన్నీ అవగాహన వచ్చే విధంగా యాక్టివిటీస్ని చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ లర్నింగ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. లర్నింగ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ కోర్స్ అంటే దీనిలో ముఖ్యంగా వచ్చేటువంటి స్కిల్స్ ఏంటంటే కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ గ్రేడింగ్, ఇక్కడ గార్డెనింగ్. దీంట్లో ముఖ్యంగా యాక్టివిటీ ఏమేమి చేయొచ్చు అంటే మనందరికీ తెలుసు ప్లానింగ్, మెజర్మెంట్, టైం మేనేజ్మెంట్, పేషెన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. ఏమంటే దీనిలో ముఖ్యంగా చేయాల్సినటువంటి కుకింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఏదైనా సింపుల్ విషయంలో ఏదైనా ఒకటి కుక్ చేసేటప్పుడు ఆ యాక్టివిటీలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అనేటువంటిది, వాళ్ళకి ఎటువంటి డిషెస్ వాళ్ళకి ఇష్టం, ఆ డిషెస్ చేయడంలో ఏ పదార్థాలు వాడుతున్నారు, ఎలా వాడాలి అనేటువంటిది కూడా యాక్టివిటీ రూపంలో చేయొచ్చు. నెక్స్ట్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ తీసుకుంటే కనుక
ముఖ్యంగా విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి స్పేస్ని, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మనం ఒక యాక్టివిటీ ద్వారా నేర్పించవచ్చు. ఇంకా గార్డెనింగ్లో తీసుకుంటే ముఖ్యంగా గార్డెనింగ్లో ఏం చేయొచ్చు అంటే, గార్డెనింగ్లో ముఖ్యంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ప్లాంటేషన్ చేసే విధంగా ప్లాంటేషన్ కూడా చేయొచ్చు. ఆ మొక్కలు నాటించడం, ఆ మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాటికి ఏ విధంగా మనం మిడ్ డే మీల్స్లో వెజిటబుల్స్ని వాడచ్చు అనేటువంటి స్కూల్ గార్డెన్ అనేది కూడా ఉంటుంది కదా. ఆ స్కూల్ గార్డెన్ విధానంలో కూడా ఇక్కడ గార్డెనింగ్ అది కూడా చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రతి స్కూల్లో చేయొచ్చు. లెర్నింగ్ ఫ్రమ్ హ్యాక్థాన్, ఇది ముఖ్యంగా దీనిలో స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ అండ్ టీమ్ వర్క్. ఇది ముఖ్యంగా కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు. కోడింగ్ ఛాలెంజ్, ఈ కోడింగ్ ఛాలెంజ్కి సంబంధించి డీకోడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేర్పించవచ్చు. ఏం సార్ ఇవన్నీ మేము చెప్పడానికి అవకాశం ఉంటుందంటే, కంప్యూటర్ టీచర్ ఉంటే కంప్యూటర్ టీచర్ సహాయంతో ఇవి చెప్పించవచ్చు. లేదా ఏదైనా ప్రొఫెషనల్స్, కొన్ని హై స్కూల్స్ పక్కన వొకేషనల్ కాలేజ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదా ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అఫీషియల్స్ ఉంటారు, వారి హెల్ప్ ద్వారా కూడా ఇట్లాంటివి చెప్పించడానికి, లేదా ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారి ద్వారా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించడానికి అవకాశం ఉంది. లర్నింగ్ అబౌట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, లర్నింగ్ అబౌట్ మీడియా అంటే ఇక్కడ కంప్యూటేషనల్ థింకింగ్, స్టోరీ టెల్లింగ్ అండ్ డిజిటల్ లిటరసీ. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ కానీ డిజిటల్ లిటరసీ అంటే ముఖ్యంగా మనం కంప్యూటర్ ద్వారా ఎలా ఒక స్టోరీని స్క్రీన్ ప్లే తయారు చేసుకోవచ్చు, ఎలా చెప్పండి. డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఏంటి, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి లాంగ్వేజ్ అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు, ఆ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు మనం ఏ సిస్టమ్స్ అనేది కంప్యూటర్ అయ్యేటప్పుడు స్టెప్స్ ఫాలో అవుతుంటాం. ఈ కంప్యూటేషనల్ థింకింగ్స్ వాటికి సంబంధించి నాలెడ్జ్ ఇచ్చినా కూడా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ యానిమేషన్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయించవచ్చు ఈ స్కిల్స్ ద్వారా. లర్నింగ్ అబౌట్ డిజైన్కి సంబంధించి ఎంపతి, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రోటోటైపింగ్. దీనిలో ముఖ్యంగా యాక్టివిటీ ఏంటంటే డిజైనింగ్ థింకింగ్ వర్క్షాప్. డిజైన్ థింకింగ్ అంటే ఏదైనా ప్యాటర్న్స్ థింక్ చేయడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వేస్తారు. ఆ డిజైన్స్ ఎలిమెంటరీ సెక్షన్లో పిల్లలు కూడా ప్యాటర్న్స్ వేయమంటే బ్రహ్మాండంగా వేస్తారు. వీటికి సంబంధించి ఒక వర్క్షాప్ మాదిరి అందరికీ అవగాహన కల్పించే విధంగా చేయొచ్చు. నెక్స్ట్ పాటరీ స్కిల్స్ అయితే ఇవి బాగా ఎలిమెంటరీ సెక్షన్లో చేయించడానికి అవకాశం ఉంది, హై స్కూల్ సెక్షన్లో చేయొచ్చు. ఫైన్ మోటార్ స్కిల్స్, క్రియేటివిటీ, క్రాఫ్ట్స్మ్యాన్షిప్స్ అనేది వస్తుంది. ఏం చేస్తాం దీనిలో ఎక్స్ప్లోరింగ్ బేసిక్ పాటరీ స్కిల్స్ అంటే మట్టిని తీసుకొని బంకమట్టి ద్వారా వివిధ రకాల వస్తువులు తయారు చేయడం. వాళ్ళకి ఆ క్లే ద్వారా షేపింగ్స్, రకరకాల షేప్స్ తయారు చేయించవచ్చు, లేదా బౌల్స్, వెజల్స్, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయొచ్చు. ఇవన్నీ తయారు చేయించినా కూడా ఈ స్కిల్స్ కిందకి స్కిల్ డేకి వస్తుంది. బ్యాంబూ క్రాఫ్ట్ వర్క్షాప్, ఇది కూడా అంతే. ఇది ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్స్ వస్తాయి, క్రియేటివిటీ వస్తుంది, క్రాఫ్ట్స్మ్యాన్షిప్ వస్తుంది, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కూడా వస్తుంది. అంటే బ్యాంబూస్ తీసుకొని, అంటే వెదురు దెబ్బలు తీసుకొని ఆ వెదురు దెబ్బల ద్వారా రకరకాల చిన్న చిన్న ప్రాంతాలు, మామూలు పల్లెల్లో అయితే చిన్న చిన్నవేవి బండ్లు తయారు చేయడము, చక్రాలు తయారు, ఇట్లాంటివి ఆ బ్యాంబూస్ ద్వారా తయారు చేయడం వల్ల మోటార్ స్కిల్స్ అంటే వాళ్ళ హస్తలాగ నైపుణ్యాలు అంటాం, చేతులను ఉపయోగించడం, క్రియేటివిటీ పెరుగుతుంది, క్రాఫ్ట్స్మ్యాన్షిప్ పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అంటే వెదురు మొక్కల ద్వారా మనకి చాలా ఉపయోగం ఉందని బ్యాంబూ క్రాఫ్టింగ్ సంబంధించి ఈ యాక్టివిటీ కూడా చేయొచ్చు. ఇంకా బ్యాగ్ మేకింగ్ వర్క్షాప్, ఇది కూడా అన్ని పాఠశాలలో చేయడానికి అవకాశం ఉంది. దీనిలో స్వింగ్ స్కిల్స్ వస్తాయి, డిజైన్ క్రియేటివిటీ వస్తుంది, అటెన్షన్ టు డీటెయిల్స్ కూడా వస్తుంది. ఏంటంటే చూడండి, ఇక్కడ స్వింగ్ స్కిల్స్ ఒకవేళ క్లాత్ తీసుకొని క్లాత్ బ్యాగ్ని కుట్టే విధంగా తయారు చేయొచ్చు ఒకవేళ మిషన్స్ ఉంటే. లేకపోతే మనం ఏం చేస్తారు, మీరు చెప్పినటువంటి ఉంటాయని నా కింద కోపం చేసుకోవచ్చండి, ఒక ఐడియా ఇస్తున్నాను ఉన్న చోట. డిజైన్ క్రియేటివిటీ అంటే ఆ బ్యాగ్కి ఎలా డిజైన్ తయారు చేయాలనేది కూడా సూది దారం ద్వారా కూడా డిజైన్ వచ్చే విధంగా వొకేషనల్ వారి హెల్ప్ తీసుకొని చేయొచ్చు. అంటే మేకింగ్ బ్యాగ్స్ ఫ్రమ్ ర్యాక్స్ అంటే వేస్ట్ వస్తువుల ద్వారా దాని ద్వారా తయారు చేసేది కూడా చూపించవచ్చు, అంటే కాగితం బ్యాగులు ఇవ్వాలి. నెక్స్ట్ డ్రింకింగ్ సేఫ్ వాటర్. నెక్స్ట్ ఇంకొకటి యాక్టివిటీ ఏంటంటే దీనిలో సైంటిఫిక్ అబ్జర్వేషన్, అనలిటికల్ థింకింగ్ వస్తుంది, అటెన్షన్ టు డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి సేఫ్టీ, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ అబ్జర్వేషన్ వస్తుంది. ఏంటంటే డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ చేయడం. ఈ డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే ఆ డ్రింకింగ్ వాటర్లో మనం ఎటువంటి ఏవేవి బ్యాక్టీరియాస్ దానిలో కలిసి ఉన్నాయి, ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, ఎంతవరకు కంటామినేట్ అయి ఉంది ఆ యొక్క వాటర్ అనేది కూడా ఈ టెస్టింగ్ ఐటమ్స్ ద్వారా, అంటే వాటర్ టెస్టింగ్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ ద్వారా ఇది చేయొచ్చు. ఇట్లాంటి యాక్టివిటీ అందుబాటులో ఉంటే ల్యాబ్లో ఇవి చేయొచ్చు. సాయిల్ ఫర్టిలిటీ, ఇది కూడా అంతే అండి, సైంటిఫిక్ అబ్జర్వేషన్ వస్తుంది, డాటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, ఏ సాయిల్ ఎంత ఫర్టిలిటీ కలిగి ఉంటుంది వాటిని అనలైజ్ చేయడం, ఎక్కడ క్రాప్ బాగా పెరుగుతుందని అనలైజ్ చేయడం, సాయిల్ టెస్టింగ్ కూడా చేయొచ్చు, వాటర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ కూడా. నెక్స్ట్ లర్నింగ్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇతరుల ద్వారా కెరీర్ గైడెన్స్, కొలాబరేషన్, నెట్వర్కింగ్. ఎలా అంటే ఇంటరాక్షన్ విత్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ని పిలిచడం, అంటే వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, వారిని పిలిపించి, లేదా
వ్యవస్థాపకులు కూడా ఉంటారు, ఏదైనా కొన్ని సంస్థలు స్థాపించిన వ్యవస్థాపకులు, వారిని కూడా పిలిపించడం, వారి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అందరికీ ఉపయోగపడేది ఫస్ట్ ఎయిడ్ వర్క్షాప్. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడం, టీం వర్క్, క్రిటికల్ థింకింగ్. టీం వర్క్ ఇక్కడ ఉపయోగపడుతుంది. క్రిటికల్ థింకింగ్ ఏ సమయంలో ఎలా, ఇది క్రిటికల్ థింకింగ్ అనేది 21st సెంచరీ స్కిల్స్లో వస్తుంది. ఇలాంటి స్కిల్స్ అన్ని వచ్చే విధంగా చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బేసిక్స్ నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్, గుండెపోటు వచ్చినప్పుడు ఎలా దాన్ని చేస్తాం, సిపిఆర్ అనేది సింపుల్గా ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చేయించవచ్చు. లేదా ఏదైనా వూడ్స్ తగిలినప్పుడు ఎలాంటి మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తామనేది కూడా చెప్పించవచ్చు. ఇలాంటివన్నీ చేయించవచ్చు. ఇవన్నీ చేయించడానికి మన చేతి కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ యొక్క సహాయం, ఎన్సీఆర్టీ కానీ, వొకేషనల్ టీచర్స్ కానీ, లేదా వర్క్ ఎడ్యుకేషన్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కానీ, ఎవరు మనకు అందుబాటులో ఉంటే వారి హెల్ప్ తీసుకోవచ్చు. లేదా మనందుకు మనమే మట్టితో కానీ, లేదా ఫస్ట్ ఎయిడ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు అనమాట. ఈ యాక్టివిటీస్ అన్ని మీకు అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ వెంటనే అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.